హలో అండి రాహుల్ గారు. అండి. మహాకుంభమేళ వచ్చేసింది దగ్గరికి. ఓకే. సో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహారాష్ట్ర గవర్నమెంట్ అట్టహాసంగానే చేస్తుంది. అనేక రకాల విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. కాకపోతే నేను ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చూశాను. డిజిటల్ స్నానాలు కూడా చేస్తున్నారట. చేయించడానికి చాలామంది రెడీగా ఉన్నారట. ఏంటి ఆ కాన్సెప్ట్? మహాకుంభమేళ జనవరి 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 26 వరకు 144 ఏళ్ల తర్వాత వచ్చిన మహాకుంభమేళాకి కొన్ని కోట్ల మంది వెళ్ళి ఆ పుణ్యస్నానం చేసుకొని బయటికి రావడము చాలా చూస్తూనే ఉన్నాం. ఇందులో చిన్న చిన్న వ్యాపారాలు కూడా బాగా అభివృద్ధి చెందాయి. ఏంటి కాయిన్స్ వేస్తారు కదా, అవును. అవునో కదో తెలీదు. అవును. వచ్చిన అవి ఏరుకున్న అతను కోటీశ్వరుడు అయ్యాడంట. ఏరుకొని అట్టని కూడా కాదు, కుంకం ఉంటది కదా వచ్చిన వాళ్ళకి. ఇది అమ్మవారి దగ్గర కుంకము, ఇక్కడ ప్రయాగరాజ్లో చాలా ఇంపార్టెంట్ కుంకము. ₹1 ఇవ్వండి, కుంకము మీకు పొట్లం కట్టిస్తామని కుంకాన్ని ₹1 అంటే రోజుకి 1000 ప్యాకెట్లు అమ్మితే ఎంత? అయిపోయింది. 1000 30 రోజులకి 30,000 అంటే రోజుకి 1000 మంది కాదు, కోట్ల మందే వస్తారులేండి. 10,000 20,000 మంది ఇంకా అమ్ముంటాడు వాడు. అలా రూపాయి తీసుకొని 65 కోట్లు సాధించాడంట. 65 కోట్లు. పుల్లలు ఇక్కడ బ్రష్లు వాడకూడదు, బ్రష్లు వాడేసి అదంతా ఉమ్మేస్తున్నారు, నది పవిత్రంగా ఉండదు, మీరు వేపుల్లలే వాడాలి అని వేపుల్లలతో వ్యాపారం. ఇక్కడికి వచ్చాక మీరు ఈ బుట్లు ఖచ్చితంగా పెట్టుకోవాలి, ఈ గంధం పెట్టుకోవాలి, ఇది ఇక్కడే అభివృద్ధి చేస్తారు, గంధానికి ఇక్కడే పుట్టింది అని చెప్పి అదొకటి. ఇంకొకటి మంచి వ్యాపారం అనేది ఏం చెప్పుకోవాలంటే, గంగా నది ఎంత ప్యూర్ అనేది pH లెవెల్స్ చెక్ చేశారు. మాట్లాడవు నిన్న pH లెవెల్స్ అద్భుతం, ఎంత ప్యూరిటీ అంటే అంత ప్యూరిటీ. దాన్ని మీరు సేల్ చేస్తున్నారంటే గంగా నదిని సేల్ చేయడం ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా అంతమంది కోట్లలో మునుగుతూ ఉన్నప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అది పొల్యూట్ అవుతుంది, కానీ కాలేదంట. అదే కదా, వారణాసిలో కూడా ఎంత మణికర్ణిక ఘాట్ నుంచి కానీ హరిశ్చంద్ర ఘాట్ నుంచి కానీ శవాలని తగలేసి, మీకు చెప్తానండి ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ కుంభమేళ గురించి మాట్లాడుతున్నాం కానీ వారణాసిలో నేను 2005లో వారణాసికి వెళ్ళాను. ఇప్పుడు నేను 3 సార్లు వెళ్ళాను వారణాసికి. 2005లో నేను వెళ్ళినప్పుడు ఐ వాజ్ ఎ గుడ్ స్విమ్మర్. నేను స్విమ్మింగ్ చేద్దామని చెప్పి గంగానదిలో దిగితే మెట్లు ఉంటాయి కదా మనకు, మెట్లు ఎంత గట్టిగా ఉంటాయి. నేను ఒక 2 మెట్లు దిగాను, 3వ మెట్టు దిగంగా నాకు మెత్తగా ఉంది, గట్టిగా లేదు. నేను ఒక్కసారి దిగుదామని కిందకు చూశాను, ఒక శవం పొట్ట మీద నిలబడుకొని ఉన్నా నేను. అమ్మ బాబోయ్! అంటే డబ్బు లేక శవాన్ని అట్లా వదిలేస్తారు, ప్లస్ సగం శవాన్ని కాల్చి వదిలేస్తారు. ఎందుకలా? అదంతే, పూర్తిగా శవం కాలకూడదు అక్కడ. ఓహో, సెంటిమెంటా? కావాలని. మీరు శ్మశానం అంటే ఏంటి, ఇప్పుడు మోడీ గారు వచ్చాక కొంచెం నీట్గా అంతా దాన్ని కట్టించారు. ఒకప్పుడు శివుడు ఉండేది శ్మశానంలోనే, కైలాసం అది శ్మశాన వారణాసి అంటేనే అది. ప్రక్షాళన చెయ్యాలి అంటూ నది ప్రక్షాళన ఇప్పుడు చేస్తున్నారు, నది ప్రక్షాళన చేస్తున్నారు. అంటే శవాన్ని అట్లా వదిలేయద్దండి, గవర్నమెంట్ ఒకటి పెట్టింది, డబ్బులు ఇవ్వకుండా శవాన్ని కాల్చకూడదు. మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వండి, కట్టెలు కొనుక్కోవడానికి దానికి దీనికి ఇవ్వండి. ఎందుకంటే కట్టెలు మనం కొనుక్కోవాలి, కట్టెలు మనకి ఎదురు రాకూడదు. ఇవి సెంటిమెంట్స్ ఉంటాయి ఎవరికైనా. కట్టెలు ఎదురు వచ్చింది అంటే ఆ ఇంట్లో ఏదైనా జరుగుతుందని అక్కడ ఉంటాయి. కానీ కాళహస్తిలో శవం ఎదురొస్తేనే అదృష్టం, కట్టెలు ఎదురొస్తేనే అదృష్టం. మీరు ప్రతిరోజు మీకు కొన్ని 100 శవాలు అక్కడ కాలుస్తారు, 100 శవాలు. ఆలోచించండి. అక్కడ మా తాతయ్య గారిని మా అమ్మమ్మ గారిని కూడా మేము కాశీలోనే దానం చేయించాం. కార్లో అంబులెన్స్లో ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ దానం చేసి వచ్చామన్నమాట. ఇంకా కాశీ గురించి మాట్లాడుకోవాలంటే బోల్డ్ ఉంటాయి. అలాంటి వారణాసిలోనే గంగా నది ఎంత ప్యూరిటీ ఉంటుందో మహాకుంభమేళలో కూడా అంతే ప్యూరిటీ ఉంటుంది. దట్టు ప్రయాగరాజ్ త్రివేణి సంగమం, గంగా యమున సరస్వతి ముగ్గురు కలిసిన ఆ త్రివేణి సంగమం అన్నమాట ఆ ప్రయాగరాజ్. అలాంటి దాంట్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఆ 45 రోజులు పొట్టకుట్టి కోసం చేసుకునే వాళ్ళు, దీన్ని మోసం అని నేను అననండి. వాడి పొట్టకూసి కోసం వాడు చేసుకుంటున్నాడు, మంచిదే కదా. వేపుల్లలతో పలుకుంటే మంచిదే, తప్పులేం లేదు. కుంకుమ పెట్టి ₹1 తీసుకోవడం కూడా తప్పు లేదు. కుంకుమ పెట్టుకోవడమే కదా, హిందువులకి కుంకుమ అనేది చాలా మ్యాండేటరీ. అది ఏ కుంకుమైనా బయటనే నువ్వు అదేంటది ఆశీర్వాదో ఇంకా గోపురం కొంటావు. బట్టలు ఇవన్నీ పట్టుకునే టైంలో కుంకుమ అది ఒకటి బట్టలు కంటేస్తే పాడైపోతేమో అక్కడ కొనుక్కుంటారు. కొంతమంది కుంకుమ పసుపు గంగా నదిలో వదులుతారు. మోసాలు చేసే వాళ్ళు ఎలా ఉన్నారంటే,
ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి బోట్లో నీకు 500 తీసుకునేవాడు 700 1000 పెంచుకొని మోసాలు చేస్తున్నాడు. నార్మల్ వాళ్ళు అంత వెళ్ళాలి కదా, విఐపి దర్శనంకి వెళ్ళి చేసుకోవాలనుకుంటారు. ఇప్పుడు నేను ప్రయాగరాజ్ వెళ్ళినప్పుడు, నేను మహాకుంభమేళా వెళ్ళినప్పుడు నేను అక్కడి నుంచి నాకు 10,000 తీసుకున్నాడు వాడు విఐపి దగ్గరికి వెళ్ళి స్నానం చేయించడానికి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను పెట్టాను, వేరే వాడు డబ్బులు పెట్టలేడు కదా. అలాంటి మోసాలు జరుగుతున్నాయి. కానీ ఒక అద్భుతమైన వ్యక్తి ప్రయాగరాజ్ ఎంటర్ప్రైజ్ అని చెప్పి ఒక కంపెనీ సంస్థనే ఓపెన్ చేసేసాడు. మహాకుంభమేళా జరుగుతోందని చెప్పి వాడు మెంటల్గా ప్రిపేర్ అయిపోయి, దీపక్ గోయలో వాడి పేరు ఏదో ఉంది, అతని ఆలోచన ఎంత అద్భుతం అంటే జనవరి 13కి ప్రయాగరాజ్ స్థానం ఓపెన్ అవుతోంది అనగానే వాడు డిసెంబర్ 2024లోనే వాడు ప్రయాగరాజ్ ఎంటర్ప్రైజ్ అని చెప్పి ఒక సంస్థని ఓపెన్ చేసుకున్నాడు. వాడు ప్రయాగరాజ్లోనే ఉంటాడు ఆ పర్సన్. అతను ఏం చెప్పాడంటే, బాబు మీరు ఇక్కడ ఇంతమంది జనాల్లో మీరు రావట్లేదు కదా, జస్ట్ వాట్సాప్లో మీ ఫోటో పంపించండి. ఓకే, మీ ఫోటో నేను ఒక 4x6 ఆర్ 6x12 మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో నేను ప్రింట్ తీస్తాను. సైజుని బట్టి రేట్లు. ఓకే, పాస్పోర్ట్ సైజ్ దగ్గర నుంచి పెద్ద ఫ్రేమ్ సైజ్ దాకా. దాన్ని నేను పాస్పోర్ట్ అనుకో అరచేతిలో పెడతాను, దాని మీద కుంకుమ పూజ ఈ చేతిలో పెట్టుకొని వాళ్ళకి వదిలి ఇట్లా తీసి పైకి లేసి డిజిటల్ స్నానం. అంటే స్కైప్లో లేకపోతే వాట్సాప్ వీడియోలోనో, గూగుల్ చాట్ వీడియోలోనో, స్నాప్చాట్ వీడియోలోనో, ఇన్స్టాగ్రామ్ వీడియోలో నువ్వు అక్కడ మునుగురా నేను ఇక్కడ మునుగుతాననే స్నానాలు కూడా చూసాం మనం. అలాంటిది ఫోటోని ప్రింట్ తీసి దాంట్లో ఇట్లా ముంచి ఇట్లా తీసిన దానికి 1100 ఛార్జ్ చేస్తున్నాడు. అది ఏంటో అంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్గా కంట్రీ మారిపోతున్న తరుణంలో నేను కూడా ఎందుకు దీన్ని క్యాష్ చేసుకోకూడదు అని చేస్తున్నారు. దీన్ని ఎంత తప్పు, ఎంత దారుణం అంటే అంత దారుణం. ఫోటోను ముంచడం ఏందండి? ఫోటోను ముంచడం నువ్వు చచ్చినట్టు లెక్క. మీకు అర్థం తెలుసా? హిందూ సాంప్రదాయం ప్రకారం దాని మీద కుంకుమ పసుపు వేసి ఫోటోను ముంచడం ఏంటండి? దాని జనాలు పిచ్చి కట్టి వాడు 11 లక్షలు సంపాదించాడు. వింటుంటేనే విడ్డూరంగా ఉంది కదా మీకు. ఇంకా చూడండి మీకు తెలుస్తుంది వాడు చేసిన విన్యాసాలు అవన్నీ. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ 11 లక్షలు సంపాదించింది కూడా వాడు డొనేట్ చేశాడంటలేండి, మంచి దానికే చేశాడు ఆ ప్రయాగరాజ్ టెంపుల్ కి. మంచిగా చేయడం పక్కన పెడితే ఆ ఆలోచన ఎంత తెలివైనడు అసలు. ఎంత మంది మోనాలిసా పూసలు అమ్ముకునే ఆమెను తీసుకొచ్చి హీరోయిన్ చేశారు చూడండి అక్కడ. కుంభమేళా అనేది 144 సంవత్సరాల తర్వాత దాంట్లో మునిగితే మనకు ఏ విధంగా అభివృద్ధి కలుగుతుంది అనే విమర్శకులకి ఇంతమందికి జీవనోపాధి. అంటే ఒకటి వేప పుల్లలు అమ్మారు, కుంకుమ అమ్మారు, ఇంకోటి ఏదో చేశారంటే మంచిది. అవును, తప్పే లేదు. కానీ మరీ దారుణంగా డిజిటల్ స్నానాలు ఫోటో ఉంచడం అంటే, ఈ ఫోటోని ఇట్లా ముంచి బయటకు తీయడం అనేది నేను వీడియో చూడగానే నేను షాక్ అయ్యాను. జనాలకి చెప్పాలనుకుంటున్నాను, బాబు మీకు నిజంగా అంత డబ్బులు ఉంటే 1100 ఉంటే ఇంకెక్కడైనా వెళ్ళి దగ్గర ఉండే శివాలయానికి డొనేట్ చేసి అక్కడే అతని బిజినెస్ మీద కొట్టడం ఏం కాదులే కానీ, బట్ అతను మంచి పనే చేస్తున్నాడు. ఆలోచనకి మనం కొన్ని కోట్లు ఇవ్వాలి. మోడీకి తెలిసి షాక్ అయ్యారు. మోడీ గారు కూడా ఒక నవ్వుంటారు. ఆయన కూడా ఈ ఆలోచన నాకు రాలేదే అని అనుకొని ఉంటాడు. బట్ చాలా మంది నిజంగా ప్రేక్షకులకి ఎందుకంటే 144 years తర్వాత మనం ఉండం గ్యారంటీ మెంటల్ గా. ఒకవేళ ఉన్నాడంటే అది మిరాకిలే. ఆ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే నేనైతే ఉండను. సో కొంతమంది ఇక్కడ నుంచి నీళ్ళని, అంటే అమెరికాలో యూకేలో మన ఇండియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫ్లైట్ ఖర్చు పెట్టుకొని ఇండియాకి వచ్చి మళ్ళీ ప్రయాగరాజ్కి వెళ్ళి చేసి వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉంటారంటే, చాలామంది ఇక్కడ నుంచి అంటే యాక్చువల్గా వాటర్ బాటిల్స్ నాట్ అలౌడ్ అదర్ కంట్రీస్కి. కొన్ని సెక్యూరిటీ పర్మిషన్స్ అన్ని తీసుకొని గవర్నమెంట్ నుంచి తీసుకొని ఇక్కడి నుంచి అక్కడికి సరఫరా చేసి అక్కడ అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ నీళ్ళని వాళ్ళకి అందజేసే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు సక్సెస్ఫుల్గా. ఎటువంటి అంటే చాలా దీనమైన పరిస్థితులు చూసాం కుంభమేళాలో, తొక్కిస్లాట్లు ఇవన్నీ జరిగి. కానీ ఎట్టకేలకి శివరాత్రి రోజు కుంభస్నానం చేసుకొని ప్రేక్షకులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని యూపీ గవర్నమెంట్ అన్ని కుదిరితేనే వెళ్ళండి, అక్కడ చేస్తేనే చేసినట్టు అని కాదు, తర్వాత కూడా చేయొచ్చు, తప్పేమీ లేదు. మన శివుడికి మన మనసులో పవిత్రంగా ఉంటే చాలండి. ఇంతకు ముందు మీరు అన్నట్టు ఇక్కడ మనకి కట్టెలు ఎదురొస్తేనో ఇంకొకటి ఎదురొస్తేనో అశుభం, కానీ అక్కడైతే మంచిది కదా. అలానే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. డిజిటల్ స్నానం కూడా అక్కడ ఫోటో ముంచితే మంచిది అని చెప్దాం అంతే. సరిపోయింది. అక్కడే డిజిటల్ ఛానల్లో మీరు కూడా ఆయన నెంబర్ కి సంప్రదించి డిస్క్రిప్షన్ లో పెడతాము. మీరు కూడా 1100 డిజిటల్ ఛానల్ కరెక్ట్ రాంగ్ అంతా పక్కన పెట్టేస్తే ఆలోచన బాగుంది. నవ్వుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో. బట్ ఆ ఆలోచన మంచిదేగా. థ్యాంక్ యూ సో మచ్.